ప్రస్తుతం అంతా డిజిటల్ యుగం నడుస్తోంది. ఎలాంటి ఆర్థిక లావాదేవీలైనా బ్యాంకుల అనుసంధానంతో నడవాల్సిందే. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో ఒక అద్భుతమైన ఆలోచన చేసింది. ఇప్పుడు కాదు, 2 ఏళ్ల క్రితమే శంకుస్థాపనలు చేసిన గత 2 ఏళ్లుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బ్యాంక్ నిర్మాణ పనులు శరవేగంగా అయితే నడుస్తున్నాయి. ఇప్పటికే 2 బ్యాంకుల నిర్మాణం ఓ స్థాయికి కూడా చేరుకుంది. అమరావతిలో ఎన్నో ల్యాండ్ మార్కులు అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నాయి. సిఆర్డీఏ భవనం, దాని ఎదురుగా ఉన్న అన్నా క్యాంటీన్, కాస్తంత ముందుకు వెళితే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఇంకా ముందుకు వెళితే జడ్జిల బంగ్లాలు, మినిస్టర్ బంగ్లాలు, ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో ల్యాండ్ మార్కులు ఇప్పటికే అమరావతిలో కనిపిస్తున్నాయి. వీటన్నిటికీ తోడు ఇప్పుడు బ్యాంక్ స్ట్రీట్ కూడా రూపుదిద్దుకుంటుంది. దీంతో పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని తయారు చేస్తున్నారు. అంటే భవిష్యత్తులో ఈ బ్యాంక్ స్ట్రీట్ ఒక మినీ సిటీగా మారే ఛాన్స్ లేకపోలేదు. ఎందుకు అంటే ఒకే చోట 15 బ్యాంకులు ఉండటం అంటే చిన్న విషయమా? మొన్నటి వరకు ఖాళీ స్థలాలు మాత్రమే కనిపించిన ఈ ప్రాంతంలో ఇప్పుడు భవనాల పునాదులు పూర్తయిపోయి ఫ్లోర్లు పైకి లేస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో ముందుగానే అన్ని వసతులు కల్పించాలనే సంకల్పంతో సర్కారు అడుగులు వేస్తోంది. ఇప్పటికే స్కూళ్ళు, యూనివర్సిటీల నిర్మాణాలు మొదలైపోయాయి. అంతేకాదు, స్టార్ హోటల్స్ సైతం నిర్మాణాలు మొదలు పెట్టేశాయి. క్వాంటమ్ వ్యాలీ వంటివి కూడా చకచక ముందుకు సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంకుల పాత్ర చాలా కీలకం. అందుకే ప్రభుత్వం అన్ని బ్యాంకులను ఒక్కో చోట కొలువుదీరేలా నిర్ణయం తీసుకుంది. శంకుస్థాపనలు ఎప్పుడూ జరిగాయి, కానీ కొన్నాళ్ళు పనులు మాత్రం నత్తనడకగా సాగాయి. ఇప్పుడు అవి కాస్తంత ఊపందుకున్నాయి. ప్రస్తుతం బ్యాంకుల అప్డేట్ ఏంటి? ఏ బ్యాంకుల నిర్మాణం శరవేగంగా కొనసాగుతుంది? ఒక్కొక్క బ్యాంకుకి ఎంతెంత ఖర్చు చేస్తున్నారు? ఇవన్నీ ఎప్పటిలోగా పూర్తయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఫుల్ వీడియోని హలో అమరావతి ఛానల్లో అప్లోడ్ చేసాం. ఆ లింకు కింద ఉన్న ప్లే బటన్ క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా ఆ వీడియో అయితే చూడొచ్చు. తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.